వేదవ్యాసుల వారు రాసిన మహాభారతంలో మొత్తం 18 పర్వాలున్నాయి. వాటిలో ఆది పర్వంలోని సంభవ పర్వంలో జరిగిన ఈ సంఘటన అర్జునుడి దీక్ష పట్టుదల ఎంతటిదో, ఒక మనిషి తలుచుకుంటే తన పట్టుదలతో ఎంతటి గొప్ప లక్ష్యాన్నైనా ఎలా సాధించగలడో చెప్పే గొప్ప నీతికథ ఇది. కౌరవులు పాండవులు తమ విద్యాభ్యాసం కోసం ద్రోణాచార్యుల వారి గురుకులానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన అర్జునుడిలో ఉన్న కార్యదీక్ష తపనతో అతను చీకట్లో సైతం బాణాన్ని వేయగల విద్యను ఎలా నేర్చుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, కౌరవులకి పాండవులకి గురువైన ద్రోణాచార్యుల వారు తన పుత్రుడైన అశ్వత్థామకి చీకట్లో కూడా బాణాన్ని గురిచూసి వేసే విద్యను నేర్పించాడు. ఒకసారి రాత్రి వేళలో ఒంటరిగా ఒక్కడే చీకట్లో బాణాలు వేస్తూ సాధన చేస్తున్న అశ్వత్థామను అర్జునుడు దూరం నుండి గమనిస్తాడు. ఇక వెంటనే అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, నీకు ఈ విద్య ఎలా తెలుసు? ఎవరు నేర్పించారు? ఈ విద్యను తనకి కూడా నేర్పించమని అర్జునుడు అశ్వత్థామను కోరతాడు. కానీ అశ్వత్థామ అర్జునుడికి నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే అర్జునుడు తనకంటే గొప్పవాడిగా ఉండడం అశ్వత్థామకు అసలు నచ్చేది కాదు. అంతేకాకుండా తన తండ్రి అయిన ద్రోణాచార్యుడు అర్జునుడే తన ప్రియ శిష్యుడంటూ ఎప్పుడూ అతని గురించి గొప్పగా చెబుతూ ఉండేవాడు. దాంతో అశ్వత్థామకు అర్జునుడంటే మనసులో ద్వేషభావం ఉండేది. ఇక అర్జునుడి ఏకాగ్రతను పట్టుదలను ఎరిగిన అశ్వత్థామ వెంటనే గురుకులానికి వెళ్ళి అక్కడున్న వంటవారిని పిలిచి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో దీపాలు లేకుండా అర్జునుడికి భోజనం పెట్టవద్దని మరియు ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దని ఆ వంటవారిని హెచ్చరిస్తాడు. అశ్వత్థామ గురుపుత్రుడు కాబట్టి అతని మాటకు భయపడి ఇక అప్పటి నుండి అర్జునుడికి ఎప్పుడూ రాత్రి వేళలో దీపాలు లేకుండా భోజనం పెట్టేవారు కాదు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో అర్జునుడు భోజనం చేస్తూ అశ్వత్థామ చీకట్లో సైతం గురి చూసి అంత బాగా బాణం ఎలా వేయగలుగుతున్నాడు అని దాని గురించే ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా పెద్దగా గాలి వీచి అక్కడున్న దీపాలన్నీ ఆరిపోతాయి. దాంతో ఆ ప్రాంతమంతా చీకటితో నిండిపోయింది. ఆలోచనలో ఉన్న అర్జునుడు అదేదీ గమనించకుండా చీకట్లో కూడా భోజనం చేస్తూ ఉంటాడు. అలా భోజనం చేస్తున్నప్పుడు అప్రయత్నంగానే తన చెయ్యి సరిగ్గా తన నోటి దగ్గరకే వెళ్తుంది. దాన్ని గమనించిన అర్జునుడికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, ఇంతటి చీకటిలో నేను తినే ఆహారం నాకు కనిపించడం లేదు, నా చెయ్యి కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ ఆహారం నా నోటి వరకు సరిగ్గా ఎలా చేరుతుంది? అంటే మనం ఏకాగ్రతతో సాధన చేస్తే చీకట్లో కూడా బాణాన్ని గురిచూసి వేయవచ్చును. కాబట్టి దీనికోసం నా ఏకాగ్రతను శబ్దంపై మాత్రమే కేంద్రీకరించాలి, అంతేకాని కళ్ళపై కాదు. ఇక వెంటనే అర్జునుడు తన భోజనాన్ని పూర్తి చేసి తన ధనస్సుని బాణాలను తీసుకొని బయటకు వచ్చి చీకట్లోనే సాధన చేయడం మొదలుపెట్టాడు. అలా తన చెవులనే కళ్ళుగా భావించి శబ్దం వస్తున్న దిశగా బాణాలు వేయడం ప్రారంభించాడు. ఆ రాత్రి సమయంలో వస్తున్న వింటినారి శబ్దాన్ని విన్న ద్రోణుడు అక్కడికి వచ్చి అర్జునుడిని చూసి, ఏం చేస్తున్నావు అర్జున అని అడుగుతాడు. దానికి అర్జునుడు జరిగిందంతా చెప్పడంతో అది విన్న ద్రోణుడు అర్జునుడి శ్రద్ధని అంకిత భావాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. అలా కొద్ది రోజుల్లోనే తాను కూడా చీకట్లో గురిచూసి బాణం వేసే విద్యలో ఆరితేరాడు. ఈ విధంగా అర్జునుడు తన ఏకాగ్రత, పట్టుదల, అంకిత భావంతో చీకట్లో కూడా గురిచూసి బాణాన్ని వేయడం నేర్చుకున్నాడు. సాధనతో సాధించలేనిదంటూ ఏమీ లేదని అర్జునుడు నిరూపించాడు. అతనిలో ఉన్న ఈ పట్టుదలే అతన్ని గొప్ప వీరుడిలా, యోధుడిలా చేసింది. ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏమిటో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.